హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించి ప్రశ్నలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేపర్ 1 మరియు 2కి సంబంధించి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాం. చాలామంది కోరిక మేరకు ఒకే అంశంపై వీడియోలను చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎక్కువ మంది అడిగింది త్రిభుజాలకు సంబంధించి. కాబట్టి ఈ వీడియోలో త్రిభుజాలకు సంబంధించిన ప్రశ్నల కొన్నింటిని చూద్దాం. చిన్న చిన్న టెక్నిక్లు ఉపయోగించి మనము చక్కగా వీటిని సాధించవచ్చు. మొదటి ప్రశ్న, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ సచ్ దట్ 2AB ఈక్వల్ టు డిఈ, BC equal to 7 centimeters, then the length of EF equal to 2AB equal to DE, BC equal to 7 centimeters అయ్యేటట్లు త్రిభుజము ABC మరియు త్రిభుజము DEFలు స్వరూపాలు అయిన EF పొడవు ఎంత? ఇక్కడ స్వరూపాలు అంటే ఒకే రూపము కలిగినవి. రూపం ఒకటే, సైజుల్లో తేడా. అంటే నిష్పత్తి ఏబి ఈజ్ టు డిఈ, ఏబిడిఈల నిష్పత్తి ఎలా ఉంటుందో బీసీ ఈఎఫ్ల నిష్పత్తి అలాగే ఉంటుంది, ఏసీ డిఎఫ్ల నిష్పత్తి అంతే ఉంటుంది. అంటే ఏబిడిఈల నిష్పత్తి, బీసీ ఈఎఫ్ల నిష్పత్తి, ఏసీ డిఎఫ్ల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఏబి బై బీసీ. మొదటి త్రిభుజంలో ఏబి బై బీసీ. మీరు ఎటువైపు భుజాలైతే రాస్తున్నారో రెండవ త్రిభుజంలో కూడా అటువైపు భుజాలే రాయాలి. ఏబి ఎలా ఉందో అలాగనే డిఈ ఉంది. చూడండి, ఏబి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ బై ఈఎఫ్. అట్లనే దీంట్లో విలువలు రాద్దాం మనం. ఏబి బై బీసీ అంటే 7 అని ఇచ్చారు. అలాగే డిఈ అంటే ఎంత మరి? ఇక్కడ 2AB ఈజ్ ఈక్వల్ డిఈ అన్నారు. కాబట్టి డిఈ ప్లేస్లో 2AB పెడదాం. అట్లా ప్రతిక్షేపించినట్లయితే బై ఈఎఫ్, మనని కనుక్కోమంది ఈఎఫ్ కదా. మరి ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి. ఏబి క్యాన్సిల్ అయిపోతే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 7. ఈ ఈఎఫ్ అడ్డగుణకారం చేస్తామంటాం కదా. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 7 14 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. కాబట్టి మనకు ఈ ఆప్షన్ 2 సమాధానం అవుతుంది. ఇక మరొక ప్రశ్న, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ సి ఈజ్ 84 degrees అండ్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 1:2 అండ్ దెన్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్. త్రిభుజం ఏబిసిలో సి వద్ద బాహ్య కోణం 84 degrees, ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయిన ఆ త్రిభుజ కోణాలు. ఇక్కడ దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. అంతరాభిముఖ కోణాలు అంటే ఇప్పుడు ఈ 84 degreesలకు అంతరాభిముఖ కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి. పటంలో చూసినట్లయితే మనకు ఈ 84 దానికి అంతరాభిముఖ కోణాలు ఇక్కడ ఏ బి అవుతాయి అన్నమాట. అయితే ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఏవైనా సరే 2 కూడినట్లయితే 84 రావాలి. అయితే అలా వస్తే ఈజీగా మనకు అర్థమైపోద్ది. మిగతాది ఇంకొక కోణం, ఏది సి. దీన్ని 2 రకాలు చేయాలి, మీ ఇష్టం. ఇక్కడ ఆప్షన్స్ నుంచి డైరెక్ట్గా ఏవైనా 2 కూడితే 84 వచ్చినట్లయితే అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం. ఇక్కడ 12 84 ఇది కాదు, 28 56 ఇదైతే మనకు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సరే చూద్దాం. 30 60 90 అవుతుంది. 24 and 48 72 అవుతుంది. ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 2 కావాలి. ఇది ఇలా చేయొచ్చు. లేదా మనము నిష్పత్తుల గురించి చెప్పుకున్నప్పుడు 1:2 అన్నాం. మొత్తం భాగాలు ఇక్కడ 1 + 2 3 భాగాలు అవుతాయి. 84ని
3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 28 డిగ్రీలు. ఇక్కడ ఒకటి 28 అయితే ఇంకొకటి 28 × 2 56. ఎందుకు 1:2 అన్నాడు కాబట్టి. ఒకటి 28 అయితే రెండవది 2 భాగాలు కాబట్టి 56 అవుతుంది. మరి ఈ రెండు 84 డిగ్రీలు కదా, 28 + 56 అంటే 84 డిగ్రీలు. ఇక మిగిలింది కనుక్కోవాలి కాబట్టి 180లో నుంచి ఇది ఇక్కడ 180లో నుంచి 56 కాదండి 84 తీసేయాలి. సారీ, ఇక్కడ 84 ఉండాలి. 84 తీసేస్తున్నట్లయితే 96 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. ఇక మరొకటి చూద్దాం. ఇన్ ద అడ్జసెంట్ ట్రయాంగిల్ డిఈ ప్యారలల్ టు బీసీ దెన్ ఎక్స్ ఈక్వల్ టు, ప్రక్క త్రిభుజంలో డిఈ ప్యారలల్ టు బీసీ అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఇటువంటి ఇవ్వగానే కంగారు పడొద్దు దయచేసి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంత ఈజీగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది చూడగానే, కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ డిఈ అనేది బీసీకి సమాంతరము అన్నారు. సమాంతరము అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నిష్పత్తి ఇందాక చెప్పినట్లుగా నిష్పత్తులు వేసుకోవటం. AD/AB చూడండి, ఇక్కడ AD అనేది ఈ ADE త్రిభుజంలో AD భుజము, దాన్ని కంపేర్ చేస్తున్నాం దేంతో, ABC త్రిభుజంతో. AD/AB = DE/BC వేసుకోవచ్చు. చిన్న త్రిభుజము ADE, పెద్ద త్రిభుజం ABCని పోల్చుతున్నాం. AD/AB = DE/BC. ఇప్పుడు విలువలు ప్రతిక్షేపించండి. AD ఎంత 3 సెంటీమీటర్లు, AB ఎంత, AB ఇవ్వలేదు అనుకోవద్దు, AD 3, DB 5 ఇచ్చారు కాబట్టి 3 + 5 8. ఇక DE X అని ఇచ్చారు, BC ఏమో 16 ఇచ్చారు. కాబట్టి మనము 3/8 = X/16 వేసుకున్నట్లయితే X = 16 × 3/8 అవుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 6 సెంటీమీటర్స్, అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు ఈ ప్యారలల్ ఇచ్చినట్లయితే, సమాంతరము అని ఇచ్చినట్లయితే వెంటనే ఈ విధంగా వేసుకోవచ్చు. మరొక ప్రశ్న. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ QA perpendicular to AB, PB perpendicular to AB, then AQ ఈక్వల్ టు, ప్రక్కపటంలో QA లంబము AB, PB లంబం AB అయినా AQ = ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి, ఈజీగా మీరు చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే లంబము అంటే లంబకోణ త్రిభుజాలు, ఈ రెండు కూడా లంబకోణ త్రిభుజాలు. ఇక్కడ O దగ్గర ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. శీర్షాభిముఖ కోణాలు అవుతాయి, అవి రెండు సమానం. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు, మనం ఇందాక అనుకున్నట్లుగానే స్వరూపాలు, ఒకే రూపం కలిగినటువంటి సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ విల్ బి ఇన్ ద సేమ్ రేషియో. స్వరూప త్రిభుజాల్లో భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఇక్కడ ఇందాకట్లానే AO వేసుకున్నట్లయితే దానికి అనురూపంగా ఉన్న భుజము BO. అట్లనే ఇక్కడ చూడండి AQ వేసాం, దీంట్లో AQ వేస్తే ఇక్కడ కూడా PB వేయాలి, AO వేస్తే OB వేయాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి, AQ వేసినట్లయితే ఈ త్రిభుజంలో PB, అట్లనే AO వేస్తే BO. ఇట్లా వేసుకున్నట్లయితే మనకు AQ మనం కనుక్కోవాలి. PB ఇచ్చారు 18 అని, AO అది కూడా ఇచ్చారు 20, OB అది కూడా ఇచ్చారు 12. కాబట్టి AQ = 20 × 18/12 అవుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 30 డిగ్రీస్ వస్తుంది. ఇలా మనము చాలా సులభంగా చేయొచ్చు, కంగారు ఏం పడక్కర్లేదు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటిది, జాగ్రత్తగా గమనించండి. A ladder 13 meter long is placed against a wall on one side from a point in the middle of a street and it touches the wall at a height of 12 meters. జాగ్రత్తగా చూడండి. ల్యాడర్ 13 meters లాంగ్ ల్యాడర్ని ఒక స్ట్రీట్లో ఒక గోడకు వేశారు. ద బాటమ్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ ఫిక్స్డ్. ఆ ల్యాడర్ యొక్క బాటమ్ని మార్చకుండా the ladder is placed against the wall on the other side of the street. ఆ వీధిలో ఇంకొక వైపుకి వేశారు. and touches the wall at a height of 5 meters. then the width of the street, ఒక వీధిలో మధ్యలో ఒక బిందువు దగ్గర 13 మీటర్లు పొడవు గల నిచ్చెనను ఒకవైపు గోడకు వేశారు. అది 12 మీటర్ల ఎత్తులో గోడను తాకింది. నిచ్చెన అడుగు భాగాన్ని స్థిరంగా ఉంచి వీధికి మరొక వైపున గోడకు నిచ్చెనను ఆనించారు. అది 5 మీటర్ల ఎత్తులో గోడను తాకింది. అయితే ఆ వీధి వెడల్పు ఎంత? ఇక్కడ బొమ్మను మనం గీసుకోవాలి. ఈసీ అనేది వీధిలో ఏ అనే బిందువు దగ్గర నిచ్చెన వేసినట్లయితే అది బి అనే ఆ గోడకి బి అనే బిందువు దగ్గర తాకింది. చూడండి, ఇక్కడ ఈ నిచ్చెన పొడవు 13 మీటర్లు, ఇదేమో గోడ 12 మీటర్ల దగ్గర తాకింది కాబట్టి ఇలా త్రిభుజం గీసుకున్నాం. మళ్ళీ నిచ్చెన అడుగు భాగాన్ని ఏం కదిల్చకుండానే, అంటే ఆ బిందువుని కదల్చకుండానే అది నిచ్చెన అడుగు భాగాన్ని స్థిరంగా ఉంచి నిచ్చెనని ఎదురుగా ఉన్న గోడ వైపు వేశారు. అది 5 మీటర్ల ఎత్తులో తాకింది. ఇక్కడ 5 మీటర్ల ఎత్తులో తాకింది కదా, ఇట్లా వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా నిచ్చెన పొడవు 13 మీటర్లు. ఇప్పుడు మన అడిగింది ఏంటి? ఈ వీధి వెడల్పు అడిగారు. వీధి వెడల్పు అడగగానే ఇది అంతా చాలా పెద్ద లెక్కేమో, ఎట్లా ఏమిటి అని కంగారు పడద్దు. ఇవి తప్పనిసరిగా లంబకోణాలు అవుతాయి, లంబకోణ త్రిభుజాలు. లంబకోణ త్రిభుజాలు, దీస్ ట్రయాంగిల్స్ మస్ట్ బి right angle triangles. So we know that the sides of right angle triangle are 5, 12, 13. లంబకోణ త్రిభుజ భుజాలు 5, 12, 13 ఉంటాయని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, ఈ 25 + 144 169 అంటే 13. అది అలా గుర్తుపెట్టుకోమని చెప్పా, 5, 12, 13. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి ట్రయాంగిల్లో ఈ త్రిభుజంలో 13, 5 ఇచ్చారు. కాబట్టి ఈ ఏ అనేది 12 మీటర్లు అవుతుంది. ఇక్కడ సెంటీమీటర్లను రాసాం, సారీ, ఇదన్నీ మీటర్లే, పొరపాటు పడింది. తర్వాత ఇక్కడ ఈ త్రిభుజం ఏబిసిలో ఏసీ ఏమో 5 వస్తుంది, 5 మీటర్స్. ఇక్కడ మొదటి త్రిభుజంలో ఈఏ 12 మీటర్లు, రెండవ త్రిభుజంలో ఏసీ 5 మీటర్లు. కాబట్టి 12 + 5 17 మీటర్లు అవుతుంది. ఇవన్నీ మీటర్లు అండి. ఒకసారి చూడండి అవి దయచేసి, సారీ. ఇక్కడ వీధి వెడల్పు ఇప్పుడు 17 మీటర్లు వచ్చేసింది. మనం ఎటువంటి లెక్క చేయలే, గుర్తుపెట్టుకుంటే చాలు, ఇదంతా వచ్చేసింది అనమాట. అంటే ఏం గుర్తుపెట్టుకున్నాం మనం? లంబకోణ త్రిభుజాల భుజాలు 5, 12, 13 ఇట్లా ఉంటాయి, 3, 4, 5 ఇలా ఉంటాయని కొన్ని మొదటి వీడియోల్లో చెప్పాము. మళ్ళీ ఒకసారి చూడండి వాటిని. అవి గుర్తుపెట్టుకుంటే చాలా లెక్కలు, అంటే త్రిభుజాలు ఏది లంబకోణ త్రిభుజానికి సంబంధించిన లెక్కలు చాలా చేయవచ్చు. ఇక్కడ ఇలా త్రిభుజానికి సంబంధించిన ఎన్నో లెక్కల్ని సులభంగానే మనం చేయవచ్చు. సమయాభావం వల్ల తక్కువ లెక్కలే చెప్పవలసి వస్తుంది. ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ కూడా ఎటువంటి కెమెరా వాడకుండా రికార్డింగ్ చేస్తున్నవి. అందుకే కెమెరాతో చేయాలి అంటే, లైవ్ చేయాలి అంటే కొంత
సమయం పడుతుంది, దానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి సంయమనం పాటించండి. తప్పనిసరిగా మీ కొరకు వీడియోలు చేస్తూనే ఉంటాను. మీ అందరి ప్రోత్సాహంతో మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది త్రిభుజాలకు సంబంధించిన పార్ట్ 1. మరి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్.